హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. భోజనం చేశారా? వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరుడు. లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఐ లవ్ యూ, సపోర్ట్ మై రిక్వెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ ధన్యవాదాలండి. నెల్లూరు రోడ్ అని పేరు పెట్టుకొని మా నెల్లూరు గురించి పాట రూపంలో వివరించాలని, అందరు మాటల రూపంలో చెప్తే నేను పాట రూపంలో వివరించాలని, అందుకని నెల్లూరు రోడ్ అని పేరు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా నా మాటల కవిత్వాల రూపంలో పాటలు రాసి ఏదో నాకు చేతనైనంతలో మీకు అందించాలని ఆశగా మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి, మంచి సపోర్ట్నివ్వండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ కొట్టండి. విషయం ఏంటంటే, నా సొంతంగా మాటలు రాసుకొని పాటల రూపంలో షార్ట్ వీడియోలో నెల్లూరు గురించి పాటల రూపంలో చెప్తూ వస్తున్నాను. దాన్ని ఒక వీడియోగా, పెద్ద వీడియోగా తయారు చేసి మీ ముందుకు వస్తాను, పాట పాడతాను. ఎందుకనంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి తెలియక పల్లవేలో చరణవేలో ఏ పక్కన తీసుకోవాలా, ఎలా రాగం తీసుకోవాలా, అదేవిధంగా ఎలా పాడాలనేది తెలియక ఏదో కొన్ని తప్పులు చేసినాను. సంక్రాంతి సందర్భంగా కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మాటల రూపంలో సంక్రాంతి దూరంగా ఉన్న నేను, ఒంటరి బతుకుతున్న నేను, నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏదో 4 మాటలు మాట్లాడి ఆ మాటల పాట రూపంలో సంక్రాంతికి మీకు అందించాను. ఏదో కొద్ది గొప్ప ఆదరణ నాకు లభించింది. రెండో పాటకు కూడా. మూడో పాట, నేను ఒక పేదవాడి మనసులో మాట ఎలా ఉంటుంది, బైకి డాపుగా కనిపించిన పిల్లల విషయంలో, ముసలుల విషయంలో, పిల్లల చదువుల విషయంలో, ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఇతను పడే బాధ, ఆ మనసులో మాటని నేను పాట రూపంలో మీకు వివరించాలని ముందుకు వస్తున్నాను. సో ఖచ్చితంగా నాకు సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమస్కరిస్తూ, జై హింద్ అని తెలుపుకుంటూ, ఖచ్చితంగా ఈ మూడో పాటకి నాకు ఖచ్చితంగా మీ మంచి ఆదరణ నాకు లభించాలని ఈ పాట స్టార్ట్ చేయిస్తున్నాను. గెట్ రెడీ. ఓకే, యు రెడీ? స్టార్ట్ చేద్దామా? ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయము, ఈ రెండే తెలుసండి బాబు, వేరేది తెలియదండి బాబు. మమ్మల్ని నమ్మండి బాబు, ఇకనైనా ఆదుకోండి బాబు. ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. ఓకేనా? చూడండి, మమ్మల్ని ఆదుకోండి. నా మనసులో మాట బయటికి చెప్తున్నా. కొత్త బట్టాలు వేసుకొని పయ్యాణం పోతే, వామ్మో అంటారు బాబు. ఏమండి వేసుకోకూడదా? ఎందుకు వేసుకుంటున్నా తెలుసా? ఏమండోయ్, ఇది మా తప్పు కాదండి బాబు, నలుగురిలో చీ అంటారని బాబు. నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు ఒకసారి చదవండి బాబు. పచ్చిపులుసు తినలేక మంచి భోజనమే కోరుకుంటే బాబు. అందుకంటే అందరూ, అబ్బో నీకు తగ్గట్టుండ్రా నాయన, నీ సంపాదన ఎంత, నీ భోజనం, ఆ కోరికలు ఏంట్రా నేను. ఏమండో, ఇది మా తప్పు కాదండి బాబు, మా ఆరోగ్య సమస్య అండి బాబు. నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఒకసారి మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. చదువుతారని ఆశిస్తున్నామండి. ఎప్పుడో ఒక పూట కోటారు తాగితే తాగ్బోతోడంటుర్రు బాబు. తప్పు కదండి. ఉన్నోడు తాగితే వాడు సంపాదించుకోడు, బిజినెస్ చేస్తాడు, బాగుంటాడు. నువ్వు దేనికి తాగుతున్నావు అంటే మనశ్శాంతి కోసం అండి. పిల్లల విషయంలో, ముసలుల విషయంలో, చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఇంట్లో బాధ్యతలు, బారవులు, పనికి పోతే కానీ జరగని మా పరిస్థితి, మనశ్శాంతి కోసం ఎప్పుడో ఒక పూట తాగకూడదండి. ఎప్పుడో ఒక పూట కోటారు తాగితే తాగుబోతోడంటుర్రు బాబు. ఏమండో, ఇది మా తప్పు కాదండి బాబు,
ఈ ఇంటిలో సమస్యండి బాబు, నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు, ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. చూడండి ఎంత ఘోరాతి ఘోరమండి. 10వ తరగతి వరకు మా పిల్లల చదువులు, 10వ తరగతి వరకు మా పిల్లల చదువులు భలే ఉంటాయండి బాబు, ఆ తర్వాత నిగలేమండి బాబు. ఎందుకండి పై చదువుల కోసం నిగలేమండి, ఇది మా తప్పు కాదండి బాబు. అప్పుడు ఇప్పుడు కూలీ ఒకటేనండి బాబు, నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు, ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. తర్వాత మీకే తెలుసుద్దండి, మీకే తెలుసుద్ది, చదవండి. బడిలో పిల్లలకు భోజనం బాగుండాలని, బడిలో పిల్లలకు భోజనం బాగుండాలని కోరుకుంటున్నాము బాబు, మేము అడుగుతున్నామండి బాబు. ఇది కూడా మా తప్పు కాదండి, మేము ఇంటి దగ్గర ఉండి వండి పెట్టలేకేనండి, మేము ఇంటి దగ్గరుండి వండి పెట్టలేని పరిస్థితి, అందుకే అడుగుతున్నాం, అంతేగాని మేము వీళ్ళమో సూనమో నాయకులు అని అడగట్లేదండి. ఇది మా తప్పు కాదండి బాబు, ఇంటి దగ్గరుండి వండి పెట్టలేకండి బాబు, నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు, ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. మా పిల్లల పై చదువుల కోసం, మా పిల్లల చదువులు పై చదువుల కోసం ప్రభుత్వాన్ని రుణాలు అడుగుతున్నాం బాబు. తప్పండి రుణాలు అడగటం, చేసింది చాలదు, ఆడ చేసింది చాలదు, ఏడు చేసింది చాలదు, అది ఇది అని అంటారేంటండి. పై చదువులు చదివించాలంటే ఏదో కొంచెం గొప్ప రుణాలు ఇస్తే కదండి, పిల్లల పై చదువులు. అన్యాయం అయిపోతారండి, బాగా చదివే పిల్లకాయలు కూడా అన్యాయం అయిపోతారండి, కనీసం 10 మందినన్నా గెట్టనేసుకుంటే కదండి అని, అందుకే రుణాలు అడుగుతున్నామండి. ఇది మా తప్పు కాదండి బాబు, పిల్లల చదువుల కోసం రుణాలు అడుగుతున్నామండి బాబు, ఇది మా తప్పు కాదండి బాబు, పిల్లల పై చదువుల కోసమండి బాబు, నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు, ఆశతో బ్రతికే నా పేద బ్రతుకులు ఒకసారి మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. అదండి పరిస్థితి. సమయానికి ముసలోళ్లకు పెన్షన్లు అడుగుతున్నాం బాబు, తప్పుగా అనుకోకండి బాబు, ఇది మా తప్పు కాదండి బాబు, మా జీవితం మా పిల్లలతో సరిపోతుంది బాబు, అందుకే సమయానికి పెన్షన్లు అడుగుతున్నాం బాబు, నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు, ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు ఇకనైనా చదవండి బాబు. చాలా ఉందండి నా మనసులో మాట చెప్పుకుంటూ పోతే, అన్నిటికి మించి నిమితంగా ఉన్నోడు దేవుణ్ణి అడుగుతాడు, కడుపు కాలిన నేను నాయకుల్ని అడుగుతాను, నిమితంగా ఉన్నోడు దేవుణ్ణి అడుగుతాడు, కడుపు కాలిన నేను నాయకుల్ని అడుగుతాను, ఇది మా తప్పు కాదండి బాబు, మాకు మీరే దిక్కండి బాబు, మాకు మీరే దేవుడండి బాబు, నేనేమి చేతండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు, ఆశతో బ్రతికే మా పేద బ్రతుకులు ఇకనైనా మార్చండి బాబు, మా బ్రతుకులు చదవండి బాబు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయము, ఈ రెండే తెలుసండి బాబు,
వేరేది తెలీదండి బాబు, మమ్మల్ని నమ్మండి బాబు, ఇకనైనా ఆదుకోండి బాబు. ఓకే గాయస్, నాకు తెలిసినంతలో ఏదో సరదాగా పాడాను. నా మూడవ పాటగా ఒక పేదవాడి మనసులో ఏముంది, అతను బయటకు చెప్పుకున్నాడు, ఏ విధంగా చెప్పుకున్నాను అనేది మీకు పాట రూపంలో చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగవ పాట జగనన్న అభిమానిగా, జగనన్న మీదుగా గొప్పగా పాడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సస్తాను బతుకుతాను నా జీవితంలో. ఎందుకనంటే నేను ఒక పేదవాడిగా నా మనసులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. బయటకు డాబుకు కనిపిస్తున్న మా పిల్లల విషయంలో, ముసలాళ్ళ విషయంలో, ఇంటి బాధ్యతల విషయంలో, అన్నిటి విషయంలో తడబడుతూ, చేసింది సాలక పని లేని రోజు ఇబ్బంది పడుతూ మా బ్రతుకులు పాట రూపంలో మీకు వివరించానండి. సో ఇప్పటికైనా మా నాయకులు 10వ తరగతి వరకు మా బిడ్డల్ని ఎలా గవర్నమెంట్ తరపున ఎలా చదివించుకుంటూ 10వ తరగతి దాకా హ్యాపీగా ఎలా చదివించుకుంటూ వచ్చామో, ఆ పైన కూడా మా బిడ్డలు పై చదువులు చదువుకునేందుకు మీరు పడతారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, అందరూ కూడా ఈ నెల్లూరు రోడ్ ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాట కానీ మీకు నచ్చితే షేర్ కొట్టండి. 4వ పాట కూడా రాసుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు మ్యూజిక్ లేదు, ఏదో నా నోటి మాట రూపంలో పాడుతూ వస్తున్నాను అంతే. నాకు మ్యూజిక్ లేదు, ఏం లేదు. సో దయచేసి మీకేదన్నా అవగాహన ఉండి, మీకేదన్నా అనుకూలం ఉంటే నా పాటలకు మ్యూజిక్ యాడ్ చేసి సెట్ చేసి అది మరలా నేను చూసేందుకు ఏదో ఒక యూట్యూబ్ రూపంలో నాకు కనిపించిందంటే సో నా జన్మ ధన్యమండి. నేను పాడిన పాటకు ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసి పంపించి ఎవరో ఒకరు సెట్ చేసి నా ముందుకు కానీ పంపితే ఈ నెల్లూరు రోడ్ జన్మ ధన్యమండి, ధన్యం అయిపోద్దండి. సో నా దగ్గర మ్యూజిక్ లేదు, ఎక్కడో గలుపులో ఒంటరి బతుకుతున్నాను నేను. నా మాటల కవిత్వం ద్వారా పాటలు రాసుకొని పాడుతూ ఉన్నాను. పల్లవి చరణం ఎలా పాడాలా, ఎలా రాగం చేయాలా, ఏదో నాకు తెలిసినంత వరకు పాడుతూ ఉన్నాను. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, తప్పులు సరిదిద్దుకుంటాను. సో ఎవరిని ఉద్దేశించి నేనేం పాడను, నా మాటల కవిత్వ రూపంలో నేను పాటలు పాడుతూ వస్తున్నాను. సో అందరూ ఆదరించండి, సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెల్లూరు రోడ్గా పేరు పెట్టుకున్నందుకు, నెల్లూరు గురించి మాటల రూపంలో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పాటల రూపంలో చెప్పాలని నెల్లూరు గురించి మొత్తం ఒక్కసారి పాట పాడలేక షార్ట్ వీడియోలో బిట్లుగా చేస్తూ వస్తున్నాను. సో అది మొత్తం ఒక వీడియోగా తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తానండి. ఒక వీడియోగా తయారు చేసి తీసుకొస్తాను. దాన్ని నేను ఇక్కడ గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చిన దాన్ని మ్యూజిక్ యాడ్ చేసి ఖచ్చితంగా నెల్లూరు చరిత్ర గురించి ఆ పాట ఖచ్చితంగా నేను పెట్టుకునే విధానంగా చేస్తాను. సో దయచేసి మీకు ఏదన్నా అనుకూలంగా ఉంటే నా పాటకు ఏదన్నా మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళా నేను చూసేంతగా మీరు ఏదన్నా సెట్టింగ్ చేస్తే నా జన్మ ధన్యం అయిపోద్దండి. సో రెండో పాటగా సంక్రాంతి ఎలా ఉంది ఏందనంటూ ఒంటరి బతుకుతున్న నాకు నా ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పటికప్పుడు కనుక్కొని కవిత్వ రూపంలో ఏదో పాట రూపంలో సంక్రాంతికి రెండో పాట సరదాగా అలా పాడానండి. సో పర్లేదు, నాకు తగ్గట్టు నాకు నేను అనుకునేంత అంటే మాకు తగ్గట్టు ఆదరణ అయితే లభించింది. సో అందుకే నేను ఖచ్చితంగా నెల్లూరు రోడ్ అని పేరు పెట్టుకున్నందుకు ప్రతి మనిషికి ఒక కంటెంట్ ఉండాలి. ఆ తర్వాత ఈ ఛానల్ అనేది నడుస్తుంది తెలుసుకున్న తర్వాత సో సొంతంగా నేను ఏదన్నా మాటల రూపంలో పాటలు రాసుకొని పాడగలిగితే నలుగురు ఏదన్నా మంచి సపోర్ట్ని ఇవ్వగలిగితే ముందడిగేస్తాను, లేకపోతే లేదనుకున్నాను. సో నా సొంత కంటెంట్ ద్వారా నేను సొంత పాటలు రాసుకొని పాడాలని కోరుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. సో చక్కగా ఇంకా వారానికి ఒక పాట, వీలైనంత వరకు ఒక పాట రాసుకొని మీ ముందుకు తీసుకొస్తుంటాను. తప్పులు ఉంటే క్షమించి ఖచ్చితంగా నాకు మంచి సపోర్ట్నిచ్చి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్ చేసినందుకు, లైక్ చేయటం కాదండి, నచ్చితే ఇంకా షేర్ కొట్టండి. పాటకి ఎవరో ఒకరు అనుకూలతను బట్టి నా పాటకు మ్యూజిక్ యాడ్ చేసి సెట్టింగ్ చేస్తారు. సో అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో గైస్, ఇంతవరకు నాకు కొద్ది కాలంలోనే, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం 2024 ఏప్రిల్ నెలాఖరులో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 3 నెలలు 4 నెలలు ఆపేసాను, నా వల్ల కాలేదు. కనీసం ఇప్పుడు ఒక 3 నెలలు 4 నెలల్లో నాకు వీలైనంత వరకు మంచి ఆదరణ లభించింది. కాబట్టి మనం ఏదో రివ్యూస్ చేసుకుంటూ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. మన ఓన్ కంటెంట్ ఉండాలనుకున్నాను. సో నా సొంత పాటల రూపంలో నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. సో నచ్చితే మీరు ఏదన్నా కామెంట్ చేస్తే ఇలా చేయాలి, ఇలా పడాలి, ఇలా ఉండాలి,
ఇది బాగుంది ఇది బాగాలేదని కామెంట్ చేస్తే ఖచ్చితంగా ముందుకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచి పాటలు కవిత్వ రూపంలో మంచి పాటలు పాడే శక్తి మీరిస్తారని, మీ ద్వారా దేవుడిస్తాడని అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లకాలం ఇదే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆదరణ నాకు ఉండాలని, ఆశీర్వాదం ఉండాలని, ఇంకా మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఓకే అండి, మీ నెల్లూరు. జై హింద్.